ఢిల్లీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. త్రిముఖ పోటీలో 3 ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఎన్నికల హామీలు గుప్పించాయి. నామినేషన్ల గడువు ముగుస్తున్న వేళ ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారు అనే అంశంపై స్పష్టత వస్తుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న ఓటరు నాడి మాత్రం పార్టీలకు అంతుచిక్కడం లేదు. ఢిల్లీలో 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలకు 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1040 నామినేషన్లు దాఖలు కాగా ఉపసంహరణల తర్వాత 981 నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించి అందులో 477 నామినేషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రులైన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్తో తలపడుతున్నారు. ఈ స్థానం నుంచి అత్యధికంగా 29 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు దాఖలు చేయగా చివరకు 23 మంది పోటీలో నిలిచారు. అదేవిధంగా పటేల్ నగర్, కస్తూర్బా నగర్ స్థానాల్లో అత్యల్పంగా 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉందనేది గమనించిన పార్టీలు ఇప్పుడు వారిని తమ వైపు తిప్పుకునేందుకు భారీగా హామీలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో సగం ఓట్లు మహిళలవే కావడంతో నగదు సాయంతో పాటుగా వారి కోసం కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 53.57% ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు గెలుచుకుంటే 38.51% ఓట్లతో బీజేపీ 8 స్థానాలకే పరిమితమవ్వగా 4.26% ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 54.35% ఓట్లు మద్దతుగా నిలవగా కాంగ్రెస్కు 18.91% ఓట్లు వచ్చాయి. యాప్కు 24.17% మంది ఓటర్లు మద్దతునిచ్చారు. అయితే పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ద్వారా బీజేపీ ఢిల్లీలోని తమదే విజయం అన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ యాప్ వేర్వేరుగా పోటీలో ఉండటం తమకు కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ తమ గ్యారంటీలనే నమ్ముకోగా యాప్ ఈసారి తమ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఓటర్ల తీర్పుపైన ఉత్కంఠ కొనసాగుతోంది.